5 ఏళ్లకు ముందు 5 ఏళ్ల తర్వాత అంటే అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రెండు ప్రభుత్వాల మధ్య వేరియేషన్ తేడా ఏంటండి? అప్పటికి ఇప్పటికీ అన్ని రంగాల్లో మార్పు అనేది చాలా కనిపిస్తూ ఉంది. ఒకటి పాలనా విధానంలో అయినా కానీ, లేకపోతే మా అభివృద్ధి పరంగా అయినా కానీ, సంక్షేమ పరంగా తీసుకున్నా కూడా, 3 రంగాల్లో తీసుకున్నా కూడా మా సింగనమల నియోజకవర్గంలో ఖచ్చితంగా మంచి చేంజ్ అయితే ఉంటుంది అని చెప్పడానికి ఐ కెన్ షో ఎన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. నేను యాక్చువల్గా మాది ఎర్రగుంట్ల గ్రామం చెందిన పక్కన ముకుందాపురము. మాది రైతు కుటుంబం, సాధారణ రైతు కుటుంబం నుంచి మాకేం మేలు జరిగిందో చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను వేరే చదువుని చెప్పాను కన్నా ఫస్ట్ మా ఊర్లో మా మంచికి ఏం జరిగిందో తెలిస్తే దాని తర్వాత మళ్ళీ మాట్లాడుతుంది చెప్పేసి. మా గ్రామం అనేది చీనికాయలకి ప్రసిద్ధి అనమాట. దాదాపు 40-50 ఇయర్స్ నుంచి ఓన్లీ బత్తాయి పండిస్తుంటాం. గతంలో ఒకవేళ కరువు వచ్చినా, లేకపోతే పంట ఉన్నా లేకపోయినా కూడా, ఏమైనా ఈ ఎన్విరాన్మెంటల్ కాజ్ జరిగినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండేది కాదు. ఒకప్పుడు వేరుశనగకి మనం క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే పంట నష్టం వచ్చేది. కానీ మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చీని పంటకు కూడా పంట నష్ట పరిహారం కింద మాకు ఎకరాకు 13,500 రూపాయలు చొప్పున ప్రతి రైతుకి ఇచ్చాడు. అంటే లాస్ట్లో మాకు కరోనా టైంలో వచ్చినప్పుడు కూడా ఒకనొక సందర్భంలో రేట్ లేదు. అలాగే వర్షాలు లేని ప్రభావం సిచ్యువేషన్లో కూడా మాకేమైంది అంటే ఎప్పుడైతే ఈ పంట నష్ట పరిహారం రావడం వల్ల ఒక సంవత్సరానికి ఒక రైతుకి 5 ఎకరాల నోళ్ళు దాదాపు 50,000 రూపాయలతో వాడు సబ్సిడీకి ఏదో ఒకటి తీసుకోవడమో, లేకపోతే ఏదో రకంగా రైతుకి ఒక వెన్నుగా నిలబడ్డాడు. ఆ విషయంలో చేంజ్ చూడొచ్చు. ఇంకా కావాలంటే మా స్థానికంగా మా ఎమ్మెల్యే గారు గురించి మాట్లాడితే, అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే, దాదాపుగా చాలామంది రోడ్లు లేవు, రోడ్లు బాగాలేవు ఉంటారు. మీరు కూడా ఇప్పుడు వచ్చినారు ఎక్కడైనా రోడ్లు ఏమన్నా బాగాలేని లేదు, మంచిగా ఉన్నాయి రోడ్లు వేసాం. దాదాపుగా 100 కిలోమీటర్ల పై రోడ్లు వేయడం జరిగింది. అది కాకోకుండా ఇప్పుడు అమరావతి నుంచి అనంతపూర్కి ఎక్స్ప్రెస్ వేలు అని చెప్పేసి 5 ఏళ్ళు అదే చెప్పారు. కనీసం ఒక ఎకరా కాదు కదా, ఒక అడుగు కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళకపోలేదు, ఒక అడుగు మట్టి కూడా వేయలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు బాగా ఇప్పుడు వెళ్ళినా కూడా అభివృద్ధి పనులు కనపడుతున్నాయి. పామరాయి నుంచి ముచ్చుకోట నుంచి మళ్ళీ బుగ్గ వరకు ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 పనులు స్టార్ట్ అయినాయి. దాదాపుగా 600 నుంచి 1000 కోట్ల వరకు జరుగుతుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, 1 ఇయర్లో కంప్లీట్ అవుతుంది. దాదాపుగా 600 కోట్లు పెద్ద ప్రాజెక్ట్ అది. అది కాకోకుండా గండికోట నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చేసి పుట్లూరుకి, ఎలనూరుకి దాదాపు 200 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ డిపిఆర్ వరకు కూడా స్టార్ట్ అయిపోయింది. డిపిఆర్ కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ గారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అది కూడా కంప్లీట్ అవుతుంది. అది కాకుండా మేజర్ సెట్ బ్యాక్ ఏం జరిగిందిరా అంటే, ఎంతోమంది ఈవెన్ మా కాన్స్టిట్యున్సీ నుంచి ప్రధానమంత్రి అయిన ఉన్నారు, ముఖ్యమంత్రి అయిన ఉన్నారు, మినిస్ట్రీలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎవరు చేయలేని పని ఈరోజు సింగనమల అనే చెరువుకి లోకలైజేషన్ తీసుకురావడం ఎవరు చేయలేకపోయారు. కేవలం మా ఎమ్మెల్యే గారే, జస్ట్ ఎమ్మెల్యే గారే, మినిస్ట్రీ కాదు, సీఎం కాదు, లేదా ప్రధానమంత్రి గారు కాదు, మా ఎమ్మెల్యే గారు సాంబశివరెడ్డి గారు, పద్మావతి గారు కలిసి వాళ్ళ నాయకత్వంలో ఈరోజు మాకు అష్యూర్డ్ వాటర్ వచ్చాయి సింగనమల చెరువుకి. అది కాకోకుండా మా మండలాలకి దాదాపు 40 చెరువులకి లోకలైజేషన్ ద్వారా తీసుకొచ్చేసి అష్యూర్డ్ వాటర్ వచ్చినాయి. రేపొద్దున వర్షాలు రావడం ఆలస్యం, మాకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా చెరువులకి, మా సింగనమల కింద ఆయకట్టు కానీ ఈ రోజు పైన కూడా 5 సంవత్సరాలు ఏ రోజు కూడా ఆయకట్టు అనేది ఖాళీగా లేదు. సింగనమల కింద 2 పంటలు పండించుకుంటున్నాం. గతంలో అసలు పంటలు పండేది కదా, నెర్రలు బారింది సింగనమల చెరువు. దాని తర్వాత ఇక్కడే రెడ్డిపల్లి దగ్గర మీరు చూస్తే అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఈ అనంతపురం జిల్లాకు ఎయిమ్స్ వస్తే దాన్ని తీసుకెళ్ళేసి అమరావతిలో పెట్టాడు. సరే అది పోయిందని పక్కన పెడదాంలే, ఇదే సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది సంబరం అన్నాం అనుకుంటే, ఆయన 5 ఏళ్ళు ఊరికే ఉండి 2018లో అదేదో తీసుకొచ్చేసినాడు. 2018లో తీసుకొచ్చేసి కనీసం ఆ సెంట్రల్ యూనివర్సిటీకి ల్యాండ్ అక్వైజిషన్ తీసుకొచ్చేసి దాన్ని వాళ్ళకి కూడా ఇవ్వలేని సిచ్యువేషన్. ఏం చేసినారంటే కమిషన్ల కోసం కకృతిపడి కాంపౌండ్ వాళ్ళు ఒకటి మొదలుపెట్టినారు తప్పితే కానీ కనీసం వాడి పిల్లర్ వరకు కూడా ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేయాలి. ఈరోజు మీరు పోయి చూస్తే ఈ సంవత్సరం వచ్చే అకాడమిక్ ఇయర్లో అక్కడ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి, బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. దాదాపుగా 150 నుంచి 200 కోట్ల నిధులు వచ్చినాయి, బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఈరోజు దానికి ఒక వైస్ ఛాన్సలర్ కూడా వచ్చేసినారు. అది కూడా రేపు మాపో మనం కళ్ళ ముందు కనిపిస్తాం అభివృద్ధి. సో ఇట్లా ఈ విధంగా చూసుకుంటే నీళ్ళ విషయంలో అయినా కానీ, పంటలకు నష్టపరమైన కానీ, లేకపోతే మా నియోజకవర్గంలో దాదాపు 80 సచివాలయాలు, బిల్డింగ్లు, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఆర్బీకేలు కానీ, లేకపోతే పాల విలువ కేంద్రాలు కానీ, ఇవన్నీ కూడా టాప్ 5 లిస్ట్ తీసుకుంటే సింగనమల వన్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ అన్నీ కంప్లీట్ చేయడంలో. సో ఇట్లా మీరు ఏవి తీసుకున్నా కూడా దాదాపుగా 3,000 నుంచి 5,000 కోట్ల సంక్షేమ అభివృద్ధి వరకు పనులు జరిగినాయి. ఇది కాకోకుండా రీసెంట్గానే ఒకటి పంపుల హైడ్రో ప్రాజెక్ట్ వచ్చింది సింగనమల దగ్గర, దాదాపుగా 6,000 కోట్ల ప్రాజెక్ట్. ఈ సంవత్సరం ఒకటి కాదనుకొని మనం ల్యాండ్ అక్విజిషన్ అవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒకటి అయిపోయిందంటే నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ 2029 కల్లా అక్కడ కూడా 6,000 కోట్లతో హైడ్రో పంప్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ఉపాధి వస్తుంది, పవర్ కూడా వస్తుంది.
సో ఇది మా నియోజకవర్గంలో జరిగిన కంప్లీట్ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మా జగనన్న గవర్నమెంట్లో దాదాపుగా 6,000 కోట్ల పైన జరిగింది. బేసిక్గా సింగనమలలో ఇప్పుడు కూడా ఎవరైతే అధికారంలోకి వస్తారో ఎమ్మెల్యే అభ్యర్థిగా పైన క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళే అధికారంలో ఉంటారనేది ఒక నానుడి, ఒక సామెత, టాక్ అనేది ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. సో అది ఎంతవరకు నిజం అంటారు? నిజమే అండి. దాదాపుగా నేను పుట్టక నుంచి కూడా చూస్తే ఎవరైతే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎంతమంది కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ దాదాపు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలే మనం రాష్ట్రంలో ప్రభుత్వ అధికారంలో మనం చూస్తున్నాము. సో మొత్తానికి ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉందంటారు? నన్ను అడిగితే టు బి ఆనెస్ట్ మీరు ఆశ్చర్యం అనుకోవచ్చు, లేకపోతే ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చు. నేను చూసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఇదేదో ఒక పార్షాలిటీ చేసుకొని ఈ కాన్స్టిట్యున్సీకి లేదు, ఈ కాన్స్టిట్యున్సీకి లేకుండా ప్రతి గ్రామంలోనూ నీకు అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది. అలాంటప్పుడు ఎందుకు నువ్వు ప్రతి గ్రామాన్ని యూనిట్గా తీసుకున్నప్పుడు ఎందుకు 175 గెలవలేము చెప్పు? ఖచ్చితంగా గెలవలుతాము, కానీ మా టార్గెట్ 175. డెఫినెట్గా లాస్ట్ టైం వచ్చిన 151+ ఈజీగా మేము తీసుకుంటామని మా కాన్ఫిడెంట్ ఉంది, ఎందుకంటే మేము చేసిన మంచి ఉంది. బేసిక్గా అవతలు చూసినట్లయితే 3 పార్టీలు ఏకమై పొత్తు పెట్టుకుని మరి వస్తున్నారు కదా, ఆ సందర్భంలో ఆ ప్రభావం అనేది వైసీపీ మీద ఉంటుందా లేదా? 100% ఉండదు. పొత్తు ఎందుకు పెట్టుకుంటున్న వాళ్ళు ఒకటి నేషనల్ ముగ్గురు కాదు, డైరెక్ట్ పొత్తులు ఉన్నాయి, ఇండైరెక్ట్ పొత్తులు ఉన్నాయి. ఒకరు కాదు 10 మంది కలిసినారు. ఎందుకు కలిసినారని చెప్పి మీరు ఆలోచించుకోండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు చెడు చేసినట్టుగా అసలు కలిసిన అవసరం లేదు కదా, ఈరోజు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా, ఈరోజు చంద్రబాబు తిట్టుకోవాల్సిన అవసరం లేదు, టికెట్ లేదు, టికెట్లు అమ్ముడుపోయే అవసరం లేదు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం ఒకటి, జనాలు నమ్మినారు, ఈరోజు మంచి చేశాను. ఆయన ఈ దేశంలో ఎవడు కూడా చెప్పలే, ఏమని చెప్తున్నాడు, నీకు మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే ఏద్దని చెప్తున్నాడు కదా. మా కాన్ఫిడెంట్ ఏమంటే 87% ఆఫ్ ది పీపుల్కి మేము మంచి చేసినాం కాబట్టి మా కాన్ఫిడెంట్ ఉంది. వాళ్ళకి గతంలో 2014, 2019 వాళ్ళ ప్రభుత్వం ఏమి ఉంది, ఇదే కూటమి ఉంది కదా. అడగండి, వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చేసినారు, ఏమి హామీలు ఇచ్చినారు, ఏం నెరవేర్చినారు. ఆ రోజు మోడీ ఉన్నారు, ఈరోజు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసినారు. మళ్ళీ ఆ రోజు చెప్పినట్టు చెప్పచ్చు కదా. ఈరోజు వాళ్ళు చూసినారు కూడా 2014, 2019లో ఏదైతే హామీలు ఇచ్చినారో, ఏదైతే మోసం చేసినారో ఆ మోస కూటాన్ని నమ్మే పరిస్థితులు జనాలేరు కాబట్టి వేస్ట్ వాళ్ళ గురించి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మాట తప్పను మడమ తిప్పను అనే విధంగా చేశారు, అన్ని కూడా 100% చేశారు. 1 or 2 చిన్న నేనైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను 99% అని చెప్పేసి నేను కూడా చెప్తాను. 1-2 సమస్యలు కానీ లేకపోతే మనం చెప్పినవి చేయలేకపోయిండొచ్చు, అది పరిస్థితుల ప్రభావం వల్ల అలా ఉండొచ్చు. దాన్ని కొంచెం రిఫైన్ చేసి మార్చి పూర్తి స్థాయిలో కాకపోయినా వర్స్ట్ కన్నా బెటర్ చేసే ప్రయత్నం అయితే చేసినాం. వీరాంజనేయులు ఆయన పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో మ్రోగిపోతుంది. రాబోయే రోజుల్లో ఎంత మెజారిటీతో ఆయన గెలిచేదానికి అవకాశం ఉంటుంది? 100% ఈరోజు వీరాంజనేయులు గారు ఎవరో తెలిసి ఉండకపోవచ్చు కాదు, కానీ 2014, 2019లో కూడా అంతకుముందు కూడా మాకు జనంలో పద్మావతి గారు కూడా వీళ్ళలాగా ఒక చదువుకున్న సామాన్య కుటుంబమే. మేము ఆ రోజు ఈరోజు పార్టీ జగనన్న నమ్మినారు, ఓటు వేసినారు, ఈరోజు పద్మావతి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మేము చూసిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని చూసినాం. ఈరోజు కేవలం వీరాంజనేయుల విషయంలో కూడా అదే జరుగుతుంది. వీరాంజనేయులు గారు మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినా మేము చూసేది వచ్చేసి జగన్మోహన్ గారే మా ఎమ్మెల్యే అభ్యర్థి. సో జగన్మోహన్ గారికి మా ఓటు. వీరాంజనేయులు గారు ఖచ్చితంగా గతంలో వచ్చిన మెజార్టీ కన్నా ఇంకా ఎక్కువ వచ్చే మెజార్టీ కోసం మేము ప్రయత్నం చేస్తాం తప్పితే కానీ ఎటువంటి సందేహం లేదు దాంట్లో.